హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఒక ఫేస్బుక్ అకౌంట్ని డిలీట్ చేయడం ఎలా అనేది చూడబోతున్నాం. చాలామందికి ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేయడం తెలుసు, కానీ దాన్ని డిలీట్ చేయడం అనేది తెలీదు. సో వాళ్ళ కోసమని స్పెషల్గా ఈ వీడియో వేశాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. నా పేరు కార్తీక్, మీరు చూస్తున్నది ఫన్ టెక్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటే ముందుగా మీరు మీ ఫేస్బుక్ యాప్ని కానీ లేదంటే క్రోమ్లో ఫేస్బుక్ని ఓపెన్ చేసి రైట్ సైడ్లో 3 లైన్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి స్క్రాల్ చేశారంటే ఇక్కడ సెట్టింగ్స్ అనేసి ఉంటుంది. ఫేస్బుక్ యాప్లో అయితే ఈ విధంగా వస్తుంది. అండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే మనము అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అనేసి ఉంటుంది ఆప్షన్. దాన్ని సెర్చ్ చేయాలి. ఇది ఎక్కడుందో చేతకతాం. ఇదిగో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చి డీయాక్టివేషన్ అండ్ డెలీషన్ ఆప్షన్ని సెట్ చేయండి. అంటే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెలీట్ అకౌంట్ చేయండి. ఓకే చేసిన వెంటనే డెలీట్ అయిపోతుంది అకౌంట్ అనేది అనుకోవద్దండి. ఇది కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి కిందికి వెళ్ళినారంటే డెలీట్ అకౌంట్ అనేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత అకౌంట్ డైరెక్ట్గా డెలీట్ అనేసి ఇస్తుంది. డెలీట్ ఇచ్చేయండి. అండ్ ఇది వచ్చి 30 డేస్ తర్వాత ఆటోమేటిక్గా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. అండ్ అంతలోపలే మీకు డిలీట్ అవ్వకూడదు అనేసి అనిపిస్తే మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఈ విధంగా చూపిస్తుంది. ఎస్ కంటిన్యూ టు ఫేస్బుక్ అనేసి చేశారనుకోండి, మళ్ళీ మీ అకౌంట్ డిలీట్ అవ్వదన్నమాట. అంటే మీరు మళ్ళీ డిలీషన్ ప్రాసెస్ ఇవ్వాల్సి వస్తుంది. లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం ఈ విధంగా వస్తుంది అనమాట. మీకు ఈ టెక్ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే మీరు కింద కమెంట్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.